నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, ఒకేసారి 45 మందికి స్థానచలనం. టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం, సీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారన్న వైసీపీ సభ్యులు. మెంబర్షిప్ టు లీడర్షిప్, నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ, రుణాల మళ్లింపు కేసులో సుదీర్ఘంగా సాగుతున్న విచారణ. టీమిండియాకు చావో రేబో, నేడే జింబాబ్వేతో కీలక సమరం. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ గా సంజయ్ కుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీగా జితేష్ వి పాటిల్, కొత్త డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ ఫారూఖీ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ శ్రీధర్, ఐటీఎన్సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్, ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్ నియమించింది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎం తానకిషోర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, మహబూబ్ నగర్ కలెక్టర్గా బి విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్గా చిత్రా మిశ్రా, హన్మకొండ కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా అంకిత్, యాదాద్రి కలెక్టర్గా అనురాగ్ జయంతి, జనగాం కలెక్టర్గా సందీప్ కుమార్ చూడాను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్గా బిఎం సంతోష్, లేబర్ స్పెషల్ కమిషనర్గా పమేలా సత్పతి, కోఆపరేటివ్ కమిషనర్గా పిఎస్ రాహుల్ రాజ్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా స్నేహ సబ్రీష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా గరీమా అగర్వాల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్గా దీపక్ తివారీ, అదనపు కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్, మెదక్ జిల్లా కలెక్టర్గా ప్రతిమా సింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్ కు బాధ్యతలు అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన 5 నిమిషాలకు మళ్లీ వాయిదా పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పారని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పూర్తి కాకుండానే మరో ప్రశ్నకు వెళ్లడంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలుంటాయి, ఒక ప్రశ్నకు సమాధానం పూర్తి కాకుండానే మరో ప్రశ్నకు వెళ్లడం సరికాదన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉపన్యాసంతో మాకు అభ్యంతరం లేదు, ఆయన ఏదో చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారా లేదా అనే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని బొత్స డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. రాయలసీమకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపణ చేయగా, ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం వైఎస్ జగన్ చేశారని తెలుగుదేశం పార్టీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. దీంతో పోటాపోటీగా వైసీపీ కూటమి సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితులతో సభను మండలి చైర్మన్ వాయిదా వేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా, లేదు దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పింది అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదండి. ఏం చేద్దాం మీరు? ఏం వాయిస్ రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ ఏంటిది, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి, అలేపి గారు కూర్చోండి. సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. అధ్యక్ష, ఇది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం అధ్యక్ష.
1 minute అండి, క్లారిటీ రాను. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఆయన కూడా నీకెందుకు స్వామి, ఆయన కూడా నీకెందుకు, ఆయన కూడా నీకెందుకు. The house is adjourned for 10 minutes. House is... నేటి నుంచి జనసేన 3వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. మెంబర్షిప్ టు లీడర్షిప్ నినాదంతో సభ్యత్వ డ్రైవ్ శ్రీకారం చుట్టారు. గత 5 రోజులుగా పిఠాపురంలో విజయవంతంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. నేటి నుంచి 5 రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాల విస్తరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను జనసేన టార్గెట్ చేసింది. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం లక్ష్యంగా పెట్టుకుని జనసేన సభ్యత్వ డ్రైవ్ నిర్వహిస్తోంది. క్రియాశీలక సభ్యత్వ రుసుము 500 నుంచి 400కు తగ్గించింది. సభ్యత్వ రుసుమును కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ కోసం వినియోగించేలా ప్లాన్ చేస్తోంది. సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తోంది. శాశ్వత వైకల్యం కలిగితే 2 లక్షల బీమా, ప్రమాదానికి గురైతే 50,000 బీమా సాయం అందించేలా జనసేన ముందుకు సాగుతోంది. సభ్యత్వాన్ని 3 వర్గాలుగా జనసేన పార్టీ విభజించింది. ఉద్యమి, సాధక్, ప్రదాతగా సభ్యుల వర్గీకరణ చేసింది. పార్టీ సిద్ధాంతాల ప్రచారం, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే 2 విడతల్లో 13 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసింది. పార్టీ బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. మనం అందరం కూడా మన భగవంతుని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో ఒక వారం రోజుల ముందు మొదలుపెట్టి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు తీసుకెళ్తాం. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను కనీసం 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1 కోటి ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం. అది గొప్ప కార్యక్రమం. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబం. మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒక లేనప్పుడు పర్లేదు, పనిచేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా.
తెలంగాణ రాష్ట్రంలోని చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆర్థిక పరిస్థితులను బట్టి పింఛన్ల మొత్తాన్ని పెంచాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు 2,016 రూపాయలు అందజేస్తుండగా దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున పింఛన్ అందుతోంది. తాజా ప్రతిపాదన ప్రకారం ప్రాథమికంగా అందరికీ 500 చొప్పున పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పింఛన్ల కోసం ప్రతి నెల సుమారు 950 కోట్లు ఖర్చవుతుండగా 500 పెంపు వల్ల ఏడాదికి అదనంగా 2,500 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు పింఛన్లను భారీగా పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ పెంపును చేపట్టనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సాధారణ పింఛన్లను 4,000కు, దివ్యాంగుల పింఛన్లను 6,000కు పెంచాలని యోచిస్తోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రమాదవశాత్తు గాయపడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు తన వాక్చాతుర్యంతో రాజకీయాల్లో చురుగ్గా ఉండే రఘురామ మైదానంలో కూడా అంతే ఉత్సాహంగా ఆడుతూ అందరినీ అలరించారు. అయితే అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రనౌట్ నుంచి తప్పించుకునేందుకు రఘురామకృష్ణరాజు అత్యంత వేగంగా పరిగెత్తారు. క్రీజుకు చేరువవుతున్న క్రమంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి బోర్లా పడిపోయారు. ఈ క్రమంలో ఆయన భుజం, మణికట్టు మరియు బొటన వేలికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే అక్కడే ఉన్న వైద్య బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది. క్రీడా స్ఫూర్తిని చాటుతూ పరుగు కోసం ఆయన చేసిన ప్రయత్నం చూసి తోటి ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ఎముకలకు సంబంధించిన గాయాలు కావడంతో మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన హైదరాబాద్కు వెళ్లనున్నారు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ క్రీడల్లో ఎలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఆయన త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు ఆకాంక్షించారు. కాదు, అచ్చెన్నాయుడు అన్న గారు బిఫోర్ స్పోర్ట్స్ మినిస్టర్, మీరు బిఫోర్ స్పోర్ట్స్ రన్ అవుట్ అయిపోయారు. పుట్టపర్తి పోలీస్ శాఖలో అవినీతి సెగలు రేగుతున్నాయి. రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ మారుతి శంకర్ తనను 30 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ బాధితుడు మారుతిరెడ్డి విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనపై పదే పదే అక్రమ కేసులు బనాయిస్తూ మానసిక వేదన గురిచేస్తున్నారని బాధితుడు ఆ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. రక్షణ కల్పించాల్సిన ఉన్నతాధికారులే లక్షల్లో వసూళ్లకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవినీతి వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని బాధితుడు కోరుతున్నాడు. అసలు పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోంది? చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా వసూళ్ల దందా నడిపిస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం. తర్వాత పుట్టపర్తి ప్రజానీకానికి నమస్కారం. పుట్టపర్తి నియోజకవర్గంలో డిఎస్పీ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు, తర్వాత సిఐ కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ మారుతి శంకర్ సిఐ గారు ఇద్దరు కలిసి నన్ను, నా కుటుంబాన్ని, తర్వాత నా మిత్రులు కొంతమందిని, వారి కుటుంబాల్ని అక్రమంగా నిర్బంధించి వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ విపరీతంగా టార్చర్ గురి చేస్తూ ఈ గత 20-30 రోజుల నుంచి ఇదే తంతుగా విపరీతంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో భాగంగా నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, మా ఫ్యామిలీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, స్టేషన్కి పోతే ప్రాపర్గా రెస్పాండ్ గారు, రానియద్దంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఇద్దరు కలిసి నన్ను బెంగళూరుకి పారిపో, నువ్వు ఈ ఏరియాలో ఉండకూడదు, లేకుంటే నీ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్తూ ఇందులో ఇండైరెక్ట్గా 2-3 సార్లు ఆల్రెడీ మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన తరుణంలో లాస్ట్ టైం మా మీద ఒక మర్డర్ అలిగేషన్ కేసు జరిగినప్పుడు సి మారుతి శంకర్ గారు డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఈసారి జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు 30 లక్షల రూపాయలు, కనీసం 20 లక్షల రూపాయలు నువ్వు డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఇవ్వకుంటే నీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి బెంగళూరుకి పంపించేస్తాము, లేదా వేరే చోటుకి పంపించేస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అని నన్ను నిర్బంధించిన ప్రదేశంలో చెప్పారు. అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా ఒక అన్అఫిషియల్గా ఎక్కడో ఒక గోడౌన్లో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. సరే, అవన్నీ ఒకవేళ పోలీసు వాళ్ళకి అనుకూలం జరగాల్సిన పరిస్థితుల్లో ఉంటే నేను సహకరించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు, ఎస్పెషలీ ఈ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థలో చాలా వరకు బాగుంది, కానీ నేను చూసిన పుట్టపర్తిలో ఈ ఇద్దరు మాత్రం కొల్యూజన్తో ప్రజల్ని అనేక విధాలుగా
ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ కరప్షన్కి గురి చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం కూడా కాదు. నా పర్సనల్ మ్యాటర్ మాత్రమే చెప్పుకుంటున్నా. ఎప్పుడు నేను ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడేవాడిని. ఈసారి ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నంతో నా మీద పీడీ ప్రయోగం చేయాలని అక్రమ కేసులు పెట్టి, ఫాల్స్ కేసులన్నీ పెట్టి, కనీసం నన్ను ఎంక్వైరీ చేయకుండా, నన్ను అడగకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాను, వ్యవస్థలకు విన్నవించుకుంటున్నాను. నాలాంటి వారికే ప్రజా సమస్యల మీద పోరాడడానికే ఇన్ని ఇబ్బందులు గురి చేస్తే సామాన్యమైన ప్రజలకు వీళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేస్తుంటారు, వ్యవస్థను ఎలా తొక్కి పెడుతుంటారో, ఎలా మేనేజ్ చేస్తుంటారో దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీరిని ఉపేక్షించకుండా ప్రజలు, వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీడియా వాళ్ళు అందరూ కలిసి దీని మీద ఖచ్చితంగా ఆలోచించి వీరి మీద నిఘా వేసి ఇట్లాంటి చీడపురుగుల్ని వ్యవస్థలో ఉండనీయకూడదని చెప్పేసి దయచేసి కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ అధికారులు ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ మంగళవారం అవడంతో విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి తన లాయర్తో కలిసి వెళ్లి అధికారులు ఎదుట సరెండర్ అయినట్టు తెలుస్తోంది. గతంలో హైకోర్టులో కూడా ముప్పిడి అవినాష్ కు బెయిల్ రిజెక్ట్ అయింది. జనవరి 29న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చేల నేతృత్వంలో ఉన్న ధర్మాసనం అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దబీ వాదనలు విన్నారు. విదేశాలకు వెళ్లిన వివరాలపై ఆరా తీసిన సీజే సూర్యకాంత్ ఏడాది కాలంగా తన పరారిలోనే ఉన్నాడు కదా అని ప్రశ్నించారు. ఏ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లారని అడిగారు. చట్టాన్ని ఏమార్చేందుకు ప్రయత్నించి ఇలాంటి వారికి ముందస్తు బెయిల్ ఇచ్చి ఎందుకు రక్షణ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సీజే నిరాకరించారు. ఫిబ్రవరి 26న అవినాష్ శ్రీలంక నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎల్ఓసీని ఆపాలని న్యాయవాది కోరగా దానికి కూడా నిరాకరించారు. ముందు అతను లొంగిపోవాలని, ఆ తర్వాతే రెగ్యులర్ లేదా మధ్యంతర బెయిల్ పిటిషన్లను పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేశారు. లిక్కర్ స్కామ్ కేసు నమోదైన తర్వాత ముప్పిడి అవినాష్ రెడ్డి సోదరుడు అరెస్ట్ అయ్యాక అతన్ని కూడా నిందితుడిగా చేరుస్తారని భయపడి విదేశాలకు పారిపోయాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతన్ని లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో మరో దారిలేక సిట్ ఆఫీసులో సరెండర్ అయ్యాడు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అనిల్ అంబానీకి కష్టాలు ముదురుతున్నాయి. మనీ లాండరింగ్, బ్యాంక్ లోన్ల మోసం కేసులో గురువారం ఆయన ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సరిగ్గా ఒక్కరోజు ముందే ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం అబోర్డ్ను ఈడీ జప్తు చేయడం గమనార్హం. ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలో ఉన్న 17 అంతస్తుల ఈ భవనం విలువ సుమారు 3,716 కోట్లుంటుందని అంచనా. రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థకు సంబంధించిన బ్యాంకు రుణాల మళ్లింపు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 60 ఏళ్ల అనిల్ అంబానీని అధికారులు రెండో విడత విచారించారు. ఒకప్పుడు ప్రపంచ కుబేర్లలో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ గత 2 దశాబ్దాలుగా తన వ్యాపార సామ్రాజ్యంలో వరుస నష్టాలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ నుంచి రక్షణ రంగం వరకు విస్తరించిన ఆయన వ్యాపారాలు ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్నాయి. తాజాగా ఈడీ జరిపిన ఈ ఆస్తుల అటాచ్మెంట్ మరియు సుదీర్ఘ విచారణ పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖేష్ అంబానీ తమ్ముడుగా అందరికీ తెలిసిన అనిల్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. इससे कोई नहीं आ गया जनाब। हाँ को ट्रांसफर किया गया था और ये इसलिए किया गया था ताकि जो घर के ऊपर लॉन है वो लॉन लेकिन इसी ने बड़ी कार्रवाई करते हुए वाली हिल्स में उनका घर है उसको भी अटैच कर दिया। अब तक इस पूरे मामले में भाई आगे बढ़ जा। आप देख सकते हैं कि ये अनिल अंबानी है जो में शामिल होने के लिए ఇజ్రాయెల్కు ప్రధాన స్నేహితుడు మోదీ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. భారత్ను మోడీ అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారని, మోడీ తమకు స్నేహితుడి కంటే ఎక్కువని అభివర్ణించారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఇరు దేశాల ప్రజల మధ్య సహృద్భావ సంబంధాలు. భారత్ 150 కోట్ల మంది ప్రజలున్న అతిపెద్ద దేశం. భారత్తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపయ్యాయి. అదేవిధంగా భారత్తో సన్నిహిత సంబంధాలు 3 రెట్లు పెరిగాయి. ఇరు దేశాలు ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. అనేక రంగాల్లో మన మధ్య సోదరభావం ఉంది. భారత్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశమని నెతన్యాహు పేర్కొన్నారు. అంతకుముందు కూడా ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ మోదీని ప్రశంసిస్తూ మాట్లాడారు. మోడీ పాలన భారత్కు స్ఫూర్తిదాయకమని, భారత్ను సమూలంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అదేవిధంగా వ్యవసాయం, మౌలిక సౌకర్యాల పరంగా భారత్ను అగ్రస్థానంలో నిలిపారని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ను నిలిపారని పేర్కొన్నారు. I know you know this, but I want to make sure that everyone knows this. In the First World War, when we were still under
Ottoman occupation, those who helped us liberate this country, the British Army, in which there were Jewish fighters, including Jabotinsky, with the 1st Jewish Battalion, but also brave Iranian soldiers and commanders who fought like lions in the battle against Haifa for the liberation of Haifa. The forces were pushed back, and who stormed forward, gave their lives? Indian commanders. We never forget that too. They gave their lives for us. Tagore spoke so positively about our national movement, and his writings were translated into Hebrew. Ayumi shishvu et dmuto aturat hazakan halavan. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న ప్రముఖ దుస్తుల బ్రాండ్ మాన్యువర్ షోరూమ్ మంగళగౌరి షాపింగ్ మాల్లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా షాపింగ్ మాల్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్ పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు మంటల్లో షాపింగ్ మాల్ సిబ్బంది చిక్కున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పులో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నదీ ప్రాంతంలో జరిగిందని జిల్లా ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు. T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 లో భాగంగా నేడు భారత్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో నెట్ రన్ రేట్లో బాగా వెనుకబడ్డ భారత్ గట్టిగా కొడితేనే గట్టెక్కుతుంది. ఒకవేళ జింబాబ్వేపై నేడు ఓడితే సూర్యసేన ఇంటికి వచ్చేయాల్సింది. ఈ నేపథ్యంలో సెమీ సంస్థలు సజీవంగా ఉండాలంటే జింబాబ్వేపై గెలవడం కాదు, భారీ తేడాతో గెలవాలి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ ఎలా ఆడుతుందో చూడాలి. జింబాబ్వే మ్యాచ్ నేపథ్యంలో భారత్ ఫ్లయింగ్ 11పై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత టీమిండియా పరిస్థితికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ వైఫల్యం కలవరపెడుతోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 15 పరుగులు చేయగా 3 డకౌట్లయ్యాడు. ఇప్పటికైనా అభిషేక్ పుంజుకోవడం జట్టుకు కీలకం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అతను సహజ స్థాయిలో ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరం. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ గత 2 మ్యాచ్ల్లో తేలిపోయాడు. సంజు శాంసన్ ఓపెనర్గా ఆడించి కిషన్ 3లా ఆడించాలని భారత్ చూస్తోంది. తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ జట్టుకు ఇబ్బందిగా మారింది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా పెద్ద ఇన్నింగ్స్లు బాకీ ఉన్నారు. టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లిపై జరుగుతున్న ప్రచారాన్ని తెరదించుతూ ఈ ఉదయం రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సుముహూర్తాన విజయ్ దేవరకొండ రష్మిక మెడలో 3 ముళ్లు వేశారు. హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయపూర్లోని ఒక ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిచిపోయారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకుని విరోషి అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది. రష్మిక మందన కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతానికి చెందినవారు. తమ ప్రాంత సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ జంట మరోసారి కొడవ పద్ధతిలో వివాహం చేసుకోబోతున్నారు. సాధారణంగా కొడవ పెళ్లిళ్లు చాలా ప్రత్యేకంగా విభిన్నమైన వస్త్రధారణతో సాగుతాయి. ఒకే రోజు 2 వేర్వేరు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడం విశేషం. విజయ రష్మిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగడంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటవడం పట్ల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.